నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అధునాతన వాహనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మంగళగిరిని గుంతలేని రోడ్లు నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు 100 రోజులు ఛాలెంజ్ తీసుకున్న లోకేష్. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్న హోంమంత్రి అనిత. కాఫీ బ్రాండ్ గా అరకు అని గుర్తుకొచ్చే విధంగా మార్చినట్లుగా వెల్లడి. పోలీస్ శాఖ తరపున ఆషాఢసార సమర్పించిన సిపి రాజశేఖర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో సేనా నాయక్. మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంత లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని 100 రోజుల చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. చెత్తను తరలించేందుకు 2 రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, 2 స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడుతూ చెత్తను తరలించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న 91 లక్షల రూపాయలు విలువైన 2 కాంపాక్టర్ వాహనాలు ఏపీలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నెంబర్ 1 గా తీర్చిదిద్దేలా సుమారు 4.40 కోట్ల విలువైన 5 అత్యాధునిక వాహనాలను లాంఛనీయంగా ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లుగా తెలిపారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్గా తీసుకుని 100 రోజుల చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 100 రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛంద్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలాగా కసరత్తు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు మంత్రి లోకేష్ కు మాటిచ్చారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయి హబ్ గా ఉండేవని, ప్రస్తుతం అరకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా మార్చివేసినట్లుగా హోంమంత్రి అనిత తెలిపారు. అరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దినట్లుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం కలిసి మెలిసి పనిచేసి మార్పును తీసుకొచ్చాయని వివరించారు. పార్లమెంట్ వంటి ఉన్నత స్థానాల్లోనూ అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్లుగా ఆమె వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 7 కోట్ల ఆస్తులు సీజ్ చేస్తామన్నారు. కింగ్ పిన్స్ మూలాల్లోకి వెళ్లి వారితో సంబంధం ఉన్న వారందరికీ బాధ్యులను చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకున్న వారి పట్ల కఠినంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీజ్ చేసిన ఆస్తులతో డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గంజా కేసులో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచన చేస్తున్నట్లుగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలకు ఆర్థిక వనరుగా మారిన గంజాయి సాగును సున్నా చేశామని వారు తెలిపారు. చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 ఫీట్ సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 ఫీట్ ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము, వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్ లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా, వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా
ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హెబ్ గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి కాఫీ బ్రాండ్ గా ఈ రోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈ రోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈ రోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం అదే విధంగా డిపార్ట్మెంట్ ఈ రోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్ లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ ని డెవలప్ చేయాలి. అరకు పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈ రోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్ కి ఈ రోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి విజయవాడ పోలీస్ శాఖ తరపున ఆషాఢ సారెను సమర్పించారు. సిపి రాజశేఖర్ బాబు దంపతులతో పాటు పలువురు అధికారులు పోలీసు కుటుంబాలతో సహా తరలివచ్చి దుర్గమ్మకు సారెను సమర్పించారు. చిన్నారులు దేవీ దేవతల వేషధారులతో వెంటరాగా కోలాట నృత్యాలు డ్రప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా వివిధ భక్తజన సంఘాల సారథ్యంలో అమ్మవారికి పవిత్ర ఆషాఢ సారెను సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పోలీస్ కమిషనరేట్ పక్షాన సారె సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సిపి రాజశేఖర బాబు, అడిషనల్ డీసీపీ గుణం రామకృష్ణ, అడిషనల్ డీసీపీ ప్రసన్న కుమార్, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామచంద్ర, సిఎస్డబ్ల్యూ ఏసీపీ ఏ ప్రసాద్, 1 సిఏ గురుప్రకాష్, జగయ్యపేట సిఏ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సరళ, ఏఎస్ఐ శ్రీను, కానిస్టేబుల్ ఇంకా పదుల సంఖ్యలో పోలీసు కుటుంబాలు ఈ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1 పోలీస్ స్టేషన్ ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అందంగా అలంకరించిన గుర్రాల రథంపై మేళతాళాలు, కోలాట నృత్యాలు, దేవదేవతల వేషధారణ నడుమ ఊరేగింపుగా తరలివచ్చి సారెను సమర్పించారు. వారికి దేవస్థాన ఈఓవి సేనా నాయక్ ఘాట్ రోడ్లో ఊరేగింపునకు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో సిపి రాజశేఖర్ బాబుకు దర్శనం చేయించారు. మహామండపంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు, ఇతర పోలీసు అధికారులు, వారి కుటుంబాలు భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దుర్గమ్మ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ కమిషనర్ విజయదశమి కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సార సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి ప్రజల సేవలో పునరంకితం అవ్వడానికి తగిన స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. వైసీపీ నాయకులు చేసిన తప్పులు, అవినీతి, దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని ఆయన ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ సొంత కార్యకర్తలను బలి తీసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అన్నారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య విద్వేషాలతో సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామరుని పేర్ని నాని పాడు చేశాడని పూనుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వీడియో బయటపడినప్పటికీ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలకు తాడేపల్లి ప్యాలెస్ నుండే సిగ్నల్స్ వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఏదైతే వారు చేసిన తప్పులు, అవినీతి, దుర్మార్గాలు బయటపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్. దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతు పురాణాలు, సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు. అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు. అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరున్న మా నియోజకవర్గం 80% రైతాంగం ఉన్న నియోజకవర్గం. వర్గాలు, కులాలు, మతాలు, విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేర్ని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు, అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ, వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి
ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనే లేదు అన్నట్టుగా, ఇక ఓటుతో పనే లేదు, కొడుకు భవిష్యత్తుగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది. ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పేరు నానికి సూటి ప్రశ్న. అయ్యా, చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి, అదేవిధంగా రామాంతపురం రౌడీలకి, కంజర్బట్స్ కిరాతకులకి, బ్లేడ్ బ్యాచ్, బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మూకలకి, వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా? ఈరోజు పేరు నాని వచ్చి ఏమంటున్నాడు? ఉదయం పూట రహస్యంగా ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే ఆ మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం, రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం, లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం, ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతిలో జనస్రవంతిలో కలిసిపోదాం అనేది బందిపోట్లు, బ్లేడ్ బ్యాచ్లు, లేకపోతే రౌడీలు, కిరాతకులు ఉదయాన్నే రెక్కి వేస్తారు, రెక్కీలో మాట్లాడుకుంటారు, ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలుపరుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పేరు నాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి? అదేవిధంగా మీ ఫోన్ సంభాషణ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా. రేపు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు తెలిపారు. జీవో నెంబర్ 36ను ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. రేపు ఉదయం విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహాధర్నా చేపడతామని ఆయన చెప్పారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివర, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జిక్కి జేమ్స్, సహాయ కార్యదర్శులు తుపాకుల్లా ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు అబ్కాస్ అని మెన్షన్ చేయడం వల్ల సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంలో కోల్పోవడం జరిగిందన్నారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు కష్టమైందని చెప్పారు. ఉన్నత చదువులను డబ్బులు ఖర్చు చేసి చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, తల్లికి వందన విడుదలకు ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయే తప్ప ఆచరణ మాత్రం సాధ్యం కాలేదని అన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఆర్డీఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడ చొరవ చూపడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 15వ తేదీ వరకు దశలవారీ ఆందోళన చేశామని, రేపు చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐటిసి నగర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ నివేదిక అమలు జరిపే లోపు ఆ ప్రభుత్వం వెనక్కిపోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తాం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యగానే పరిగణలోకి తీసుకొని దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన కాలంలో ఈ ప్రకటనలకే తప్ప వాటిని అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకి కొంతమందికి 13,000, కొంతమందికి 15,000, కొంతమందికి 21,000 ఇలాగ తారతమ్యాలుగా వారి జీతభత్యాలు ఉన్నాయి. అందరూ చేసేది అదే డిపార్ట్మెంట్లో. ప్రభుత్వం ఇచ్చిన దీని ప్రకారం 26,000 అమలు జరపాలి. వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలనే ఆ ప్రభుత్వాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆ అరకొర అమలు చేసే వాటికి 13,000, 15,000, 16,000 వచ్చే వాళ్ళకి కూడా సంక్షేమ ఫలాలు అమలు జరపాలి. గత ప్రభుత్వం ఆపు చేసింది, వీళ్ళు అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. అలాగా అమలు చేయకుండా ఉండటం మూలంగా ఏంటంటే కింద స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల చదువులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
ఉన్నత విద్యకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేని పరిస్థితుల్లో అంచెలంచెలుగా జరుగుతున్న ఈ పోరాటం ఉధృత రూపం దాలుస్తుందని, ఈ ప్రభుత్వం సమ్మె దిశగా కార్మికులను తీసుకెళ్లకుండా ఈ సమస్యను పరిష్కారం చేయాలని, ఈ సమ్మెకి ఏఐటీసీగా సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం. ఇవాళ దొరకనటి అందని ద్రాక్షలాగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తరం అనేటువంటిది ఉన్నత చదువులను కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రేపు చలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు పరిమితం కాకుండా మీరు ఒకటి నిర్దిష్టంగా విడుదల చేయాలని, జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేని పరిస్థితులలో రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని జరిపి భవిష్యత్ పోరాటాలను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గుర్తింపు కార్డు ఉన్న వారికి ఎటువంటి ష్యూరిటీ లేకుండా 10,000 రూపాయలు రుణాలు బ్యాంకులు ఇస్తాయని చెప్పారు. P4 పథకం ద్వారా విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవటమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. P4 పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తన కార్యాలయం వద్ద నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. దాదాపు 20 మందికి బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా తాను కూడా కొంతమేర సహాయం అందజేస్తున్నట్లుగా చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తుందని, ఆధార్, రేషన్ కార్డులతో పాటు గుర్తింపు కార్డు ఉన్నవారు 10,000 రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చని అన్నారు. రుణం సకాలంలో చెల్లిస్తే 50,000 రూపాయల వరకు రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందన్నారు. అధిక వడ్డీలతో రుణాలు తీసుకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందని అన్నారు. P4 పథకం ద్వారా విద్య, వృత్తి, వ్యాపార రంగాలు వెనుకబడిన వర్గాలను ఆదుకోవటమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో మరిన్ని చిరు వ్యాపారాలకు తోపుడు బండ్లు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటాం. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్స్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తున్న హామీ లేకుండా లోన్ ఇస్తుంది. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయంకి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెడతాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్ని కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలే స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయడం. ఇవాళ 64వ డివిజన్ రవికుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకు అండగా ఉంటూ సహాయం చేయడంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా P4లో పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో దాంట్లో ఉన్న వర్గాల నుంచి లేని వర్గాలను ఆదుకోవడం, వాళ్ళకి అండగా ఉండటం. అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకో రకంగా కావచ్చు. ఏది వచ్చినా సరే వారికి జవాబుదారితనంగా చేసే ఉన్నాం. ఈరోజు P4లో భాగంగా దాదాపు 20 తోపుడు బళ్ళు నిన్న ఈరోజు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ స్త్రీ బళ్ళు కానీ అన్నీ కూడా రజకులకి కులవృత్తులు చేసుకోవడం అందరూ కూడా సహకరిస్తాం.
అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. తరతరాల నైపుణ్యానికి రూపం దేవి థామ్ సిల్వర్స్ అని షోరూం నిర్వాహకులు మణికంఠ నాగరాజు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షోరూం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నామని తెలిపారు. గతంలో బంగారం వ్యాపారం ఎక్కువగా చేసేవారని వారు తెలిపారు. గవర్నర్ పేట FM ప్లాజా 2 అంతస్తులో దేవి ధామ్ సిల్వర్ షోరూం ను ఏర్పాటు చేశారు. షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏపీ MIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు షోరూం నిర్వాహకులు మణికంఠ నాగరాజుతో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత అభివృద్ధి చెందాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణికంఠ నాగరాజు మాట్లాడుతూ తరతరాల నైపుణ్యానికి రూపం దేవి ధామ్ సిల్వర్స్ అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. గత 28 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నామని, అంతకుముందు బంగారు వ్యాపారం ఎక్కువగా చేసేవారమని, నాణ్యమైన వెండి ఉత్పత్తులు కావాలని ప్రజలు అడుగుతుండటంతో దేవి ధామ్ సిల్వర్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. 92.5, 80.5 హాల్ మార్క్ సిల్వర్ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని చెప్పారు. ఆ ఉత్పత్తుల రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా హాల్ మార్క్ మీదే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా మెగా లాంచింగ్ ఆఫర్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందన్నారు. ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు ప్రజలు తప్పకుండా దేవి ధామ్ సిల్వర్స్ కు విచ్చేయాలని వారు కోరారు. దేవి ధామ్ సిల్వర్స్ FM ప్లాజా గవర్నర్పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. జనరల్గా నారా లోకేష్ గారు అంటే ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారు, షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే, బట్ ఇప్పుడు మన దేవి ధామ్ సిల్వర్స్కి వచ్చారు అంటే అదే విధంగా మన దేవి ధామ్ సిల్వర్స్లో కూడా ఆ నాణ్యతను, ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము. తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవి ధామ్ సిల్వర్స్ని మేము లాంచ్ చేసాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా. ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేసాము. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 31 తేదీ వరకే. కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవి ధామ్ సిల్వర్స్కి విచ్చేయండి. అలాగే మేము ఓన్లీ 92.5 అలాగే 80.5 హాల్ మార్క్ ఆర్టికల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మా షోరూంలో కూడా మేము అదే అమ్ముతాము, ఓన్లీ హాల్ మార్క్ ఐటమ్స్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నాణ్యతను అనేది మెయింటైన్ చేయట్లేదండి, ఎవరు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లా. బట్ మన దేవి ధామ్ సిల్వర్స్ అనేది ఆ ట్రస్ట్ ఇస్తుంది. రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా దేవి ధామ్ సిల్వర్ ఓపెన్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొనటం ప్రారంభించాను, నేను ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు దాదాపు 28 ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు గోల్డ్ చేసేవాడిని బాగా. గోల్డ్ నుంచి సిల్వర్ చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి, నాణ్యత ఉండలేదని చెప్పేసి చాలా మంది అడుగుతుంటే, ఇప్పుడు దేవి ధామ్ సిల్వర్లో 92.5 హాల్ మార్క్ వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా ఆ 92.5 మీదే మేము తీసుకోవడం జరుగుతుంది. కరగాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర. అలా పళ్ళెని తీసుకొచ్చి కానీ ఏ ఐటమ్ కానీ తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఏదైతే టచ్ చెప్పామో ఆ టచ్ మీద తీసేసుకుంటాము. చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నారా లోకేష్ గారు రావటం. ధన్యవాదాలు. తన కుమార్తె హేమ దీపికను ప్రకాష్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రాము ఆరోపించారు. ప్రకాష్ తన తండ్రి సోదరుడితో కలిసి కుమార్తెకు విషం కలిపిన పాయసం తినిపించి చంపేశారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో సత్యసాయి జిల్లా కదిరికి చెందిన రాము మాట్లాడుతూ తన కుమార్తె హేమ గత నెల 5న చనిపోయిందని చెప్పాడు. తన కుమార్తె మృతికి కారణమైన ప్రకాష్ అతని తండ్రి కేశప్ప సోదరుడు రాజుపై కేసు నమోదు చేయకుండా కదిరి సిఐ ఒకరిపైన కేసు కట్టారని చెప్పారు. ఎస్పీ స్పందించినా ఆమె మాట వినకుండా సీఏ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తన బిడ్డకు న్యాయం చేయాలని, తన కుమార్తె మృతికి కారణమైన 3కి శిక్ష పడేలాగా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు. నాకు జరిగిన అన్యాయం ఏ తండ్రికి జరగకూడదు సార్. నా బిడ్డ హేమదీపిక సార్ గత నెల 5వ తేదీ చనిపోయింది సార్. 5వ తేదీ జూన్ 5వ తేదీ సార్. దాంట్లో వచ్చి ఒక ప్రకాష్ అనే అబ్బాయి సార్, కొండకమార్ల మండలం సార్, కేశప్ప కుమారుడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు సార్. 6 నెలలు అమ్మాయితో ట్రావెల్ చేసి తర్వాత పాయసం పెట్టి చంపేసినారు సార్ గత నెల 5వ తేదీ. వాళ్ళ తమ్ముడు రాజు, వాళ్ళ నాన్న సార్
కేశప్ప అనే ముగ్గురు కలిసి చంపేసినారు సార్. కానీ సిఐ గారు వాళ్ళ మీద కేసు కట్టకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఒకరి మీద కేసు కట్టినారు సార్. ఇందు మూలంగా ఎస్పీ మేడం గారు కొంచెం స్పందించారు సార్. కానీ ఆయన మాట వినకుండా ఆయన కేసు తప్పుదోవ పట్టించినారు సార్. మాకు సరైన దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, లోకేష్ సార్ గారికి మా బిడ్డకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇటువంటి పరిస్థితులు సార్ న్యాయం అనేది ఎవరు కూడా ఒకటే సార్. నా బాధ అనేది ఎవరికి కూడా జరగకూడదు సార్. ఈ విషయంలో ఏ తండ్రికి కూడా ఇలాంటి బాధ రాకూడదు సార్. నా బిడ్డ ఆత్మశాంతి జరగాలని సార్. నేను కూలీలు పని చేసుకుంటున్నాను సార్. ఏ విషయంలో కూడా సార్ పని చేసుకోవాలి, బతకాలి సార్. అలాంటి నా బిడ్డ చనిపోయింది సార్. నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. బతకడానికి కూడా చాలా భారంగా ఉంది సార్. ఆర్థిక సాయం కూడా మాకు ఏం లేదు సార్. పని చేసుకుంటే బతకాలి, లేకుండా లేదు సార్. అందరి దగ్గర తిరిగినారు సార్. మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మేమందరూ దయచేసి ఏ విషయంలో కూడా సార్ మాకు న్యాయం చేసి కొద్దిగా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాం సార్. మా అమ్మాయికి ఆత్మశాంతి కోరుకోవాలని దయచేసి సార్. మా అమ్మాయిని చౌకారమైన ప్రకాష్, రాజు, కేశప్ప అనే ముగ్గురికి శిక్ష పడాలి చూడండి సార్. ఏ విషయం సార్ ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు సార్. దయచేసి సార్. చూడు సార్, ఇతను అబ్బాయి సార్, ప్రకాష్ అనే అబ్బాయి సార్. ఇతను సార్ చూడు సార్, మ్యారేజ్ చేసి తర్వాత చనిపోయిన తర్వాత కూడా వచ్చినారు సార్. ఈ అబ్బాయి సార్, రాజు అనే అబ్బాయి సార్. ఈ అబ్బాయి మా అమ్మాయి చనిపోయిందే లేదని తెలుసుకోవడానికి వచ్చినారు సార్. ఈ అబ్బాయి సార్ బెంగళూరు నుంచి సార్. ప్లీజ్ సార్, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు సార్. డిప్యూటీ సీఎం గారు చాలా హెల్ప్ చేస్తారు సార్. మీ అభిమాని సార్. నేను జనసేన కార్యకర్తను సార్. మీ ఐడెంటిటీ కార్డు అన్నీ ఉన్నాయి సార్. నాకు ఏ విషయంలో కూడా సార్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ నాకు ఆదుకోవాలని, హెల్ప్ చేయాలని కోరుకుంటారు సార్. న్యాయం చేయాలని సార్. ఏ విషయంలో చూడు సార్ మంచిగా హెల్ప్ చేయాలని సార్. ప్లీజ్ సార్. లేదు సార్, కాలేదు సార్. పెళ్లి చేసుకుంటాడని చెప్పి నమ్మబలికినాడు సార్. శారీరకంగా, మానసికంగా వాడుకొని అమ్మాయిని మోసం చేసినాడు సార్. ఎఫ్ఐఆర్లో కూడా సార్ ఒకరి పేరు కట్టినాడు సార్. 2 పేర్లు తప్పించేశాడు సార్ సిఐ గారు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అధునాతన వాహనాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. మంగళగిరిని గుంతలేని రోడ్ల నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు 100 రోజులు ఛాలెంజ్ తీసుకున్న లోకేష్. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్న హోంమంత్రి అనిత. కాఫీ బ్రాండ్ గా అరకు అని గుర్తుకొచ్చే విధంగా మార్చినట్లుగా వెల్లడి. పోలీస్ శాఖ తరపున ఆషాఢసార సమర్పించిన సిపి రాజశేఖర్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో సేనా నాయక్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.